సో వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మనం మరొక కార్పొరేట్ స్కూల్ యొక్క ఆగడాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడ కాదు, నారాయణపేట, మహబూబ్ నగర్ దగ్గర, నారాయణపేట దగ్గర మాస్టర్ మైండ్ స్కూల్. ఈ మాస్టర్ మైండ్ స్కూల్లో ఏముంటుంది అంటే, ఇప్పుడు సమ్మర్లో ఒక ఏప్రిల్ మంత్ మార్చ్ మంత్ ఒక హాఫ్ డే ఉంటుంది కదా స్కూల్. హాఫ్ డే స్కూల్ ఉంటే హాఫ్ డే శాలరీ, ఫుల్ డే స్కూల్లో పని చేస్తేనే ఫుల్ డే శాలరీ ఇస్తారు వీళ్ళు. హాఫ్ డే స్కూల్కి వెళ్తే కనుక గవర్నమెంట్ హాలిడే అయినా సరే అది హాఫ్ డే ఉంటే కనుక సమ్మర్లో హాఫ్ డే శాలరీ మాత్రమే ఇస్తారు. రెండవది, ఎవరైనా టీచర్లు బయటికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు జీతాలు ఉండవు, ఇక ఆ మంత్ జీతం కట్ చేస్తారు. మూడవది, వాళ్ళ పిల్లలు ఎవరైనా స్కూల్లో చదివితే కనుక వీళ్ళ శాలరీ మొత్తం ఆ పిల్లల ఫీజు కింద కట్ చేసేస్తారు. నాలుగవది, వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో జాయిన్ అయ్యే ముందు టీచర్ల సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటారు. టీచర్లు అందరూ కలిసి ఆ స్కూల్లో సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. అకాడమిక్ ఇయర్ అయిపోయినాక సడన్గా కనుక అంటే టీచర్లు వేరే స్కూల్కి కనుక మారితే ఆ టీచర్లకి సర్టిఫికేట్ తీరాలి. రేపు రాండి, ఎల్లుండి రాండి, ఇంకో 10 days అయినాక రాండి అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ టీచర్ల ముక్కు తిప్పలు పెడతారు వీళ్ళు. సో ఫైనల్గా ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి మీకు, ఆ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన టీచర్లు ఎవరన్నా ఆ స్కూల్ మేనేజ్మెంట్ బాగాలేదు, ఆ స్కూల్ బాగాలేదు అని చెప్పేసి ఎవరన్నా అంటే కనుక వాళ్ళకి టీచర్ ఫోన్ చేసి, అక్కడ ప్రిన్సిపాల్ మేడం, ఆ సార్ ఇట్లా డైరెక్టర్ ఇట్లా ఫోన్ చేసి, ఎవరన్నా మా స్కూల్ గురించి తప్పుగా మాట్లాడితే, బయట తప్పు ప్రచారం చేస్తే గల్లా బట్టి కొడతామంటారు వీళ్ళు. సో ఒకసారి ఆ ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. మరి వీళ్ళు కూడా మన ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో తెలియదు. జయశ్రీ మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం మాస్టర్ మైండ్ స్కూలా మేడం ఇది? అవును సార్. ఇది మేడం నారాయణపేట కదా బ్రాంచ్? నారాయణపేట సార్. మేడం నా పేరు చిరంజీవి అండి, నేను సిఆర్టీవీ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం లేదు మేడం, ఇప్పుడు మన మాస్టర్ మైండ్ స్కూల్లో టీచర్లందరికీ జీతాలు ఇచ్చారమ్మా? టీచర్లందరికీ అవును సార్, ఇచ్చేసాం మనము. ఏమంటే ఏప్రిల్లో కొన్ని వాళ్ళు వర్కింగ్ డేస్ ఎక్కువ చేయలేదు టీచర్స్. ఏప్రిల్ మొత్తం వాళ్ళు ఊరుకు ఒక 2 days కూడా ఆగరు వాళ్ళు. కాకపోతే ఇది మనం ఏప్రిల్ ఉన్నాయి కదా, అంటే వాళ్ళవి హాఫ్ డేవే కొన్ని ఉన్నాయి అంతే, ఒక 2000 1000 అవే ఉన్నాయి. అయితే మళ్ళీ మనకి ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ హాఫ్ డే చేసిన వాళ్ళు ఉంటారు కదా కొందరు, అవి కల్పించేస్తారు సార్ 15 కి 16 17. ఓకే ఓకే మేడం, నాకు చిన్న డౌట్ మేడం, ఇప్పుడు సమ్మర్ లో హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, హాఫ్ డే స్కూల్స్ శాలరీ ఇవ్వాలా? ఇవ్వాలి సార్, మనం శాలరీ అయితే ఇవ్వాలి. అంటే హాఫ్ డే శాలరీ ఇస్తారా, ఫుల్ డే శాలరీ ఇస్తారా? సార్ కొందరు ఏం చేస్తారంటే, మేడం ఎండలు ఎక్కువ ఉన్నాయి మనం వెళ్ళిపోతాము అంటారు. కొందరేమో రిజిస్టర్స్ ఏదైనా సంథింగ్ ఏదైనా స్కూల్లో వర్క్ ఉంటది కదా, వర్క్ చేసుకుంటారు. కొందరేమో మేము చెయ్యం మేడం వెళ్ళిపోతారు వాళ్ళు 12:30కే. మేడం మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి అమ్మా, గవర్నమెంట్ హాఫ్ డే స్కూల్ డిక్లేర్ చేసిన తర్వాత హాఫ్ డే స్కూల్లో హాఫ్ డే శాలరీ ఇవ్వాలని ఎక్కడ ఉందమ్మా రూల్? ఇది ఎవరు చెప్పింది సార్? హాఫ్ డే ఇచ్చింది మీరే చెప్తారు కదా. ఇప్పుడు హాఫ్ డే శాలరీ ఎవరైతే మధ్యాహ్నం రారో వాళ్ళకి శాలరీ, ఫుల్ డే ఇచ్చిన వాళ్ళకి ఫుల్ డే ఇచ్చేస్తాం సార్. రామళ్ళకి బంద్ చేసిన వాళ్ళకి మనం ఎలా ఇస్తాం చెప్పండి? అవును మేడం, హాఫ్ డే స్కూల్లో ఫుల్ డే పని చేస్తారు వాళ్ళు, హాఫ్ డే స్కూల్లో ఫుల్ డే పని చేస్తారు సార్. మీకు చెప్పండి సార్, మనం ఫుల్ డే ఇచ్చినాము, ఇప్పుడు ప్రిన్సిపాల్ కి మనం ఫుల్ డే మొత్తం ఇచ్చేస్తాము కదా, ప్రిన్సిపాల్ ఒక్కటే పని చేసింది, మనకి ఎవరు పని చేయలే. మేడం నేను అడిగిన దానికి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. గవర్నమెంట్ హాఫ్ డే స్కూల్ అని డిక్లేర్ చేసిన తర్వాత టీచర్లకి మీరు హాఫ్ డే శాలరీ ఎట్లా ఇస్తారు అంటే నేను మనం హాఫ్ డే అయితే ఎవరికి ఇవ్వలేదు సార్. మీరు ఇప్పుడే చెప్పారు కదా మేడం, మధ్యాహ్నం వెళ్ళిపోయిన వాళ్ళకి మేము జీతాలు ఇవ్వమండి, ఫుల్ డే చేస్తేనే జీతాలు ఇస్తాం. అది ఏప్రిల్ స్టేట్మెంట్ కాలేదు సార్ మన దగ్గర. అది ఏప్రిల్ మంత్ శాలరీ అనేది హాఫ్ డే శాలరీ. హాఫ్ డే స్కూల్ ఉంటే హాఫ్ డే శాలరీ ఎట్లా ఇస్తారు? మీరు ఫుల్ డే శాలరీ ఇవ్వాలి కదా. ఎవరు చెప్పింది సార్ హాఫ్ డే ఇచ్చేసిండ్రు వాళ్ళకి? అది ఇయ్యలే మనము. మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నాను, మీరు ఆన్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తున్నా అంటే కొందరు ముందు నుంచే మాట్లాడుకుంటారు, మేము చేయలేమంటే. ఏం చేయలేము అనుకుంటారు మేడం? మేము చేయలేము హాఫ్ డే స్కూల్స్ అంటది. అది కాదమ్మా, హాఫ్ డే స్కూల్స్ మేము చేయలేము అంటే హాఫ్ డే స్కూల్స్ మేము రాము అంటారు సార్. మీరు ఒకసారి స్కూల్ కి రండి సార్. మేడం మీరు మాట్లాడండి, స్కూల్కి వచ్చి నేనేం చేయాలి? మీరు ఉన్న విషయం చెప్పండి. మీరు సార్ ఎవరు చెప్పిద్రో మీకు వాళ్ళని తోలుకొని రండి సార్. ఎవరు చెప్పారో తోలుకొని రావాలా మేడం? సరే మేడం, నాతో ఎవరు చెప్పిరో మీరు, నేను పూర్తిగా వినండి. మీరు ఎవరు చెప్పిరో తోలుకొని రండి అంటారు కదా,
మీ మాస్టర్ మైండ్ యాజమాన్యాలతో సహా దింపుతా నేను. ఎవరు చెప్పారో తోలుకొని రండి అంటే మీరు హాఫ్ డే శాలరీ, హాఫ్ డే స్కూల్ శాలరీ, హాఫ్ డే శాలరీ మాత్రమే ఇస్తారు, ఫుల్ డే శాలరీ ఇవ్వరు. రెండవది సర్టిఫికేట్ కోసం ఎవరైనా ఇస్తే మేము ఇస్తాము, మా దగ్గర లేవు, ఇంట్లో దాపెట్టినాము, తర్వాత ఇస్తామంటారు. మూడవది ఎవరికి చెప్పలేదు సార్ మనమైతే. మూడో విషయం చెప్తా వినండి మీరు. మూడో విషయము, మా స్కూల్ గురించి బయటకు వెళ్ళి ఎవరన్నా బ్యాడ్గా చెప్తే గల్లబట్టి కొడతామంటారు. సార్ మీరు సార్ వన్ సైడ్ నుంచి ఆలోచించండి. మేడం ఎవ్రీథింగ్ ఐ నో మేడం. మీరు మేడం ఎక్స్క్యూజ్ మీ, ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్. చెప్పట్లేదు మీ మాటలకి నేను ఏం తప్పు పట్టట్లేదు. మనం ఏం చెప్తున్నా అంటే ఎవరైనా గానీ ఒక్క చేతితోటి చెప్పుడైతే కాదు కదా సార్. మేడం నేను అడిగిన దానికి చెప్పు, ఒక చేతి చెప్తున్నా కదా సార్. మనం మీరు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కదా, వన్ సైడ్ నుంచి ఆలోచించకుండా టూ సైడ్ నుంచి ఆలోచించండి. నేను టూ సైడ్స్ నుంచి ఆలోచిస్తున్నా. పిల్లల దగ్గర నుంచి సంవత్సరం మొత్తం ఫీజులు తీసుకుంటాం మనము, టై అమ్ముకుంటాము, బెల్ట్ అమ్ముకుంటాము. సరిగా కట్టట్లేదు ఫీజులు కూడా. మరి స్కూల్ మూసేయండి, ఎందుకు నడిపిస్తారు మీరు ఫీజు కట్టినప్పుడు? ఫీజు కట్టినప్పుడు మనం ఒకసారి పిల్లల ఎడ్యుకేషన్ అయితే మనం ఖరాబ్ చేయలేము కదా. టీచర్ జీతాలు ఖరాబ్ చేస్తామా మేడం? టీచర్లు ఎవరు ఖరాబ్ చేస్తాం సార్? జీతాలు ఇవ్వట్లేదు కదా మీరు, వాళ్ళతో పని చేసుకుని జీతాలు ఇవ్వట్లేదు కదా మీరు. తీసుకురండి సార్, ఎవరు నాకు చెప్పండి, పేరు చెప్పండి. పేరు మీకు మేడం, ఇది మీరు రాంగ్ అని చెప్పండి, నేనే వస్తా కెమెరా చేసుకుని మీ స్కూల్ ముందుకి వస్తా. కాదు సార్, నాకేం చెప్తున్నా అంటే కొందరు ఏం చేస్తున్నారు, కావాలంటేనే బ్యాడ్ గా చెప్తున్నారు. మేడం కావాలని మీ స్కూల్ గురించి బ్యాడ్ గా చెప్పడానికి సిఆర్టీవీకి మీకు విరోధం ఏం లేదు. టీచర్లు నాకు చెప్తున్నా అంటే మనం సర్టిఫికేట్స్ కూడా ఎవరికి ఉంచుకోలేదు సార్. మీరు ఒకవేళ కనుక మేడం నేను ఆన్ ది రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీతో, మీరు ఒకవేళ కనుక సర్టిఫికేట్ ఆపినట్టు నేను ప్రూవ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఆపలేదు సార్ ఎవరికి. నేను ప్రూవ్ చేస్తే సర్టిఫికేట్ మీరు ఇంట్లోనే ఉన్నాయి, నేను దేవాడి ఇస్తాను, మీరు తప్పించుకున్నట్టుగా నేను ప్రూవ్ చేస్తే మీరు ఏం చేస్తారు? నాకు అవసరం లేదు సార్ వాళ్ళ సర్టిఫికేట్ తోటి. నేను ఏం చేస్తాను చెప్పండి, సర్టిఫికేట్స్ ఏం చేస్తాను? మీరు పిల్లలు ఎవరన్నా టీచర్ల పిల్లలు ఎవరన్నా స్కూల్లో చదువుకుంటే ఆ టీచర్ల శాలరీ మొత్తం కట్ చేస్తారు. మీరు కట్ చేయలేదు సార్, కట్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పేదాన్ని అబద్ధాలు రాంగ్ అంటే ఎవరు చెప్పింటారు సార్ అంటే, నేను భగవద్గీత కంటే ఎక్కువ లేదు కదా సార్ మనకి. నేను చెప్తున్నా మీకు, నేను భగవద్గీత మీద చేయబెట్టి చెప్తాను, ఎవరు ఫుల్ శాలరీ మనం కట్ చేసుకోలేదు. ఇంకొకటి వాళ్ళని ముందర తీసుకురండి, ఎంత కట్ చేస్తాము ఎంత లేదు అంత మన దగ్గర రికార్డు ఉంది సార్. ఇంకొకటి ఏముందంటే అనవసరంగా చెప్పే వాళ్ళు ఉంటారు కొందరు. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే ఎవరి శాలరీ తోటి మనకు అవసరం లేదు. మనకి ₹1 మనం వాళ్ళది తీసుకుంటే ₹3 మనకి పోతాయి. ఇంకొకటి నేను ఎవరి శాలరీ కట్ చేయలే. పీటీ మేడం ఒక్క శాలరీ ఉండింది కదా సార్, ఉండింది, ఆమె రికార్డ్ తో సహా మీకు చూపిస్తాను. ఓకేనా మేడం? ఇప్పుడు మీరే అన్నారు ఏప్రిల్ మంత్ లో హాఫ్ డే శాలరీ మాత్రమే. నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఏప్రిల్ మంత్ లో హాఫ్ డే శాలరీ మాత్రమే ఇవ్వాలి, మేము హాఫ్ డే మాత్రమే ఇస్తామని చెప్పి స్పష్టంగా మీరే అన్నారు. ఇప్పుడు చూడండి సార్, స్కూల్లో కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సార్, మీకు తెలియదు ఏముంది, ఉంటాయా లేకుంటాయా? అంటే ఫుల్ డే టీచర్లని ఇక్కడ పెట్టుకోవచ్చు అని రూల్ ఉందా మేడం? జీవో ఉందా? ఎవరు కాంప్లైంట్ పెట్టిండ్రో సార్ నాకు చెప్పండి, వాళ్ళకి పిలిపించి నేను తీరిగ్గా అన్ని చూపిస్తాను. జీవో ఉందా మేడం? అట్లా హాఫ్ డే స్కూల్ కూడా టీచర్లు ఈవినింగ్ వరకు పని చేయించుకోవాలని జీవో ఉందా ఏమన్నా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జీవో వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలంటే 2-3కి జతగా అయ్యి ఇక్కడ వచ్చే టీచర్లను కూడా నిగలనీయట్లేదు. 2-3 ఉన్నారు. ఇంకొకటి ఏమంటే వచ్చే వాళ్ళని కూడా ఒకటికి, అది నాకు రాదు, ఏదో మనం ముందర మాట్లాడతాం, ముందర కరెక్ట్ గా చేసుకుంటాము. కావాలని వెనక నుండి ముందర మంచిగానే ఉంటున్నారు, కావాలని వెనక నుంచి ఏదో ఒకటి చేస్తున్నారు. తీసుకురండి, నాకు తీసుకొస్తే నాకు ప్రూఫ్ ఉంటది కదా సార్. మీరు మాత్రం జీతాలు బరాబర్ ఇస్తున్నారు. మేమైతే కరెక్ట్ గా జీతాలు అయితే, అది మనకు అఫిడెన్స్ బుక్ కూడా ఉంది కదా సార్. మీరు ఏ రోజు వస్తున్నారో చెప్పండి నాకు, నేను కొద్దిగా షిఫ్ట్ అయినాను, ఆ దాంతో సహా మీకు చూపిస్తాను. మేడం మీరు చెప్పిన విషయం ఇప్పుడు ఆన్ రికార్డ్ మీరే చెప్పారు. ఏమన్నారు అంటే ఏప్రిల్ మంత్ లో జీతాలు ఇవ్వలేదు అన్నారు. మీరు ఇవ్వని వాళ్ళు ఎవరున్నారు, ఎవరున్నారో వాళ్ళకి నాకు పంపియండి ఇక్కడ సార్, నేను ఇచ్చేస్తాను వాళ్ళకి. మీరు అందరికి ఇచ్చారు కదా? మీరు అందరికి ఇచ్చారు కదా మేడం? ఇప్పుడు ఎవరెవరికి ఏదో నేను తీసుకొని వస్తాను, కెమెరా తీసుకొని వాళ్ళని తీసుకొని వస్తాను. తీసుకురండి. సరే, మీరైతే జీతం అందరికి ఎవరికి పెండింగ్ అయితే లేదు మీది. ఇప్పుడు మనకి మార్చి వరకు అయితే ఏ పెండింగ్ లేదు. ఏప్రిల్ మంత్ ఎవరు ఇవ్వాలి మేడం? అదే అంటున్నా, ఏప్రిల్ మంత్ శాలరీ ఎవరు ఇవ్వాలి? కూడా ఇవ్వాల్సిందే. మనకి ఏమంటే ఎవరు క్లారిటీ మనం లెటర్ రాసి ఇవ్వమన్నాం సార్ వాళ్ళకి. కంటిన్యూ చేసే వాళ్ళు, కంటిన్యూ చేయని వాళ్ళు అంటని. అయితే నేను ఇక్కడ ఎక్కువగా రాలేను సార్, మేడం ఉంటది ఇక్కడ,
మేడం మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము శాలరీ అందరికి ఇచ్చామని మీరే అంటున్నారు. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ మార్చ్ మంత్ వరకు ఇచ్చినాం సార్, మరి ఏప్రిల్ మంత్ శాలరీ ఎవరు ఇవ్వాలి? ఇస్తాం సార్, మేము ఇవ్వమంటాం. మేడం మే మంత్ అయిపోయింది, జూన్ మంత్ మిడ్ ఆఫ్ ద జూన్ మంత్ లో ఉన్నాం మనం. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. ఉంటాయి, అది నిజమే, కానీ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ లేదు మన దగ్గర. మేడం మీకు అది తక్కువ అమౌంట్ కావచ్చు, వాళ్ళకు ఎక్కువనే అది. అవును సార్, ఇచ్చేస్తాం మనం. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? మీకు ఎవరు కంప్లైంట్ పెట్టిందో నా దగ్గర పంపియండి సార్. మీరు చెప్పండి మేడం, ఎప్పుడు వాళ్ళ జీతాలు ఎప్పుడు ఇస్తారు? మీరు పంపిస్తా కానీ. సార్ నేనేం చెప్తున్నా అంటే ఇది మనకి కొట్లాట వల్ల వచ్చింది ఏమీ లేదు మనకి. మేడం మీతో కొట్లాడడానికి మీ స్కూల్ కి మా ఛానల్ కి మీరు వన్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు, ఎవరో చెప్పిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మీరు మన గురించి కూడా, మీరు కూడా నా ప్లేస్ లో మీరు కూడా ఉంటారనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి. ఆ విద్యా సంస్థలలో పనిచేసే టీచర్లు బానిసలని భావించే బయటకు వచ్చిన నేను. మీ ప్లేస్ లో ఉండి ఏం చేస్తామంటే ఏం చేయాలి మేడం? మరి ఫీజులు బాగా వసూలు చేసుకోండి, టై అమ్ముకోండి, బెల్ట్ అమ్ముకోండి చెప్పాలా? లేదు, వాళ్ళ పైననే వదిలేసినాం మొత్తం మనం, తెలుసా మేడం? నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను మీకు జూన్ 15వ తేదీ వరకు టైం ఇస్తున్నా. జూన్ 15 వరకు అక్కడ ఉన్న టీచర్ల ఏప్రిల్ మంత్ శాలరీ క్లియర్ కావాలి. వాళ్ళకి పంపియండి సార్, నా దగ్గర ఎవరో. మీరు ఏప్రిల్ మంత్ శాలరీ వాళ్ళకి క్లియర్ కానివ్వండి. రెండవది, మా స్కూల్ గురించి బయటకు వెళ్ళిన ఏమైనా బ్యాడ్గా చెప్తే కారు పట్టుకొని కొడతామంటే ఎవరిని కొడతారు మేడం మీరు? మీకు మంచిది అనిపిస్తుందా చెప్పండి మేడం? ఎవరైనా స్కూల్ వెళ్ళిపోతుంది, 2 years లో మాస్టర్ మైండ్ పోతుంది అంటే మీరు ఏమంటారు? అంటే మీరు ఈ విషయం వాస్తవం అండి, మీరు కారు పట్టి కొడతా అందరు కదా? మీరు ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే కారు పట్టి కొడుతున్నారా? అనలేదు సార్, నేను మీరే ఒప్పుకుందరు కదా మేడం, మా స్కూల్ గురించి బ్యాడ్గా మాట్లాడితే మరి మా బాధ అనిపేదా అన్నారు అంటే. నేను చెప్తున్నా అంటే మనం ఏమనుకుంటాము, మన టీచర్లు మన దగ్గర పని చేసిపోయి బ్యాడ్గా అంటే ఏమనిపిస్తుంది? మీరు చెప్పండి. వాళ్ళు బయటకు పోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మేడం వాళ్ళకి? నేనేం చెప్తున్నా అంటే మన స్కూల్ అనే కాదు సార్, వేరే స్కూల్ గురించి కూడా బ్యాడ్ గా చెప్తారు. మనం అది చెప్పొద్దు. మన అడ్మిషన్స్ కోసము వేరే స్కూల్ ని బ్లేమ్ చేయడం అయితే మంచిది కాదు కదా. మనం మాత్రం మన అడ్మిషన్ బాగా చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్ ఎడుగునా పర్లేదు సార్, మనం అసలు స్కూల్ ఓపెన్ చేయలేదు సార్, అడ్మిషన్ లెక్క తిరిగిన. చెప్పండి మీరు. మీరే అంటూ అన్ని మీరే అంటారు మేడం, అడ్మిషన్లకు డిస్టర్బ్ చేస్తారు కాబట్టి అన్నామని మీరే. టీచర్లను తిప్పియలే సార్, మనం కాన్వర్సింగ్ చెప్పియలే తెలుసా. శ్రీ చైతన్య కూడా అన్ని స్కూల్స్ వాళ్ళ మీద అందరి మీద బ్యాడ్ గా చెప్పింది కదా. అయితే మనకు పేరెంట్స్ చెప్తేనే మనం వింటాం కదా, మనమైతే మనం వినలేం కదా. ఇప్పుడు చైతన్య స్కూల్, నారాయణ స్కూల్ బ్యాడ్ కానీ ఇప్పుడు ఒక మాస్టర్ మైండ్ స్కూల్ మంచి స్కూల్ అంటారా? నారాయణ స్కూల్ వాళ్ళు కిడ్స్ హోమ్ గురించి, మాస్టర్ మైండ్ గురించి, ఒక 4-5 స్కూళ్ళ గురించి ఇది ఉండదు. మాస్టర్ మైండ్ 2 years లో వెళ్ళిపోతుంది. మనం నిన్న పేరెంట్స్ నే పిలిపిస్తాను సార్ మీకు, సరేనా? ఏమంటారు అంటే నారాయణ స్కూల్ వాళ్ళు, చైతన్య స్కూల్ వాళ్ళు ఇప్పుడు మన టీచర్లు క్యాన్వసింగ్ వెళ్తున్నారు కదా, వెళ్తున్న టీచర్స్ మనకి మాస్టర్ మైండ్ స్కూల్ వెళ్ళదు, అది లేచిపోతుందంట కదా అని ఇన్న పేరెంట్ ని మీకు పిలిపిస్తాను. ఇది ఓకే. మీరు ఇంకెందుకు ఏమన్నారు కదా, నారాయణ చైతన్య స్కూల్ వాళ్ళు మా స్కూల్ గురించి వేరే స్కూల్, నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు వెళ్ళేసి హలో చెప్పిన పేరెంట్స్ ని కూడా మీకు అయినా మనం ఏం చెప్పలేదు సార్ వాళ్ళకి. ఎందుకంటే ఒకటి ఏముంది అంటే అడ్మిషన్స్ కోసం వేరే స్కూల్ అని బ్లేమ్ చేయడం మనం చెప్పినా తప్పే, ఎవరు చెప్పినా తప్పే. అది మన అడ్మిషన్స్ మనము ఎడ్యుకేషన్ పక్కగా అది భరోసా ఇచ్చి మనం తీసుకుంటే అది ఓకే. ఇప్పుడు నారాయణ చైతన్య స్కూల్ మాత్రం దొంగలు, ఒక మన మాస్టర్ మైండ్ స్కూల్ మాత్రం మంచి స్కూల్. నేను ఏం చెప్పట్లేదు సార్, అది నేను మీకు అది ఇప్పుడు వాళ్ళు అంటారు ఆ స్కూల్ వాళ్ళే, నారాయణ చైతన్య స్కూల్ వాళ్ళ వేరే స్కూల్ గురించి ప్రచారం చేస్తారు సార్, మేము చేయట్లేమంటారు కదా. సార్ నేనేం చెప్తున్నా అంటే ప్రచారం చేసింది కూడా నేను వినలేదు కదా, ఎవరో ఒకరో చెప్తేనే వింటాను కదా నేను. మేడం క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. సరే, వాట్ ఎవర్ మే బి, వాట్ ఐఎమ్ సెయింగ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అప్ టు June 15th యూ షుడ్ పే ద సాలరీస్. June 15th వరకు పెండింగ్ ఉన్న సార్. ఒకటి విషయం తెలియాలి మేడం, ఇవన్నీ కాదండి మీరు. మేడం మీరు మీ చైర్మన్ రాజు సార్కి చెప్పుకోండి, లేకుంటే గతంలో కేటీఎస్ షరీఫ్ సార్కి చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి. ఐ డోంట్ కేర్. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్, June 10 మేడం, లెట్ మీ లిసన్. ఐ వోంట్ లిసన్ ఎనీథింగ్. మీరు చెప్పేది వినండి మేడం, మీరు చెప్పేది June 15 వరకు అక్కడ శాలరీ పెండింగ్ లో ఉండకూడదు. అది వాళ్ళ హక్కు, వాళ్ళు పని చేసారు కాబట్టి వాళ్ళకి మీరు జీతాలు ఇవ్వాల్సిందే. మీరు June 15 తర్వాత కూడా, June 10 నేను పంపిస్తా. June 15 తర్వాత కూడా నారాయణపేట మాస్టర్ మైండ్ స్కూల్లో కనుక శాలరీస్ పెండింగ్ లో ఉంటే
సిఆర్టీ ఏం చేస్తుందో అది చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. చూసారు కదా, ఇప్పుడు మనం ఏమంటున్నామంటే వాళ్ళే అంటారు, మేడమే అంటున్నది మేము హాఫ్ డే శాలరీ ఇస్తాం సార్ అని చెప్పేసి మేడమే అన్నారు. లేదు సార్ ఫుల్ డే శాలరీ ఇస్తామని వాళ్ళే అన్నారు. కొంతమంది టీచర్లు బయటికి వెళ్ళి బేడగా చెప్తున్నారు మాకు కోపం రాదని వాళ్ళే అంటున్నారు. క్వశ్చన్ వాళ్ళది, ఆన్సర్ వాళ్ళది. మరి మాది మాస్టర్ మైండ్ స్కూల్ మాత్రం చాలా మంచి స్కూల్ సార్, నారాయణ చైతన్య స్కూల్లే బేడగా ప్రచారం చేస్తున్నాయి అంటున్నారు. హాఫ్ డే స్కూల్కి వెళ్తే హాఫ్ డే శాలరీ ఇస్తారు ఆ సమ్మర్లో. ఎక్కడ జీవో ఇది, ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవో ఏమన్నా? సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి టీచర్లకి హాఫ్ డే స్కూలే ఉంటుంది. హాఫ్ డే స్కూల్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళకేమో ఓన్లీ హాఫ్ డే శాలరీ మాత్రమే ఇస్తారట. వీళ్ళు అక్కడనే ఉండి రిజిస్టర్ రాసుకుంటా, ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకుంటా, పేపర్లు కరెక్షన్ చేసుకుంటా, స్కూల్ ఊక్కుంటా, బెంచ్లు ఎత్తుకుంటా, వీళ్ళు కూర్చున్న సీట్లు తుడుచుకుంటా ఉంటే మాత్రం ఫుల్ శాలరీ ఇస్తారట. లెట్ మీ సీ. సో ఇదండి. సో ప్రైవేట్ టీచర్లకి ఎప్పుడు సిఆర్టీ ఉంటుంది. సిఆర్టీవి సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. థ్యాంక్ యూ.